ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే మనం మాఘ పురాణం అనేటువంటి దానిని చెప్పుకుంటున్నాం కదండి. ఆ మాఘ పురాణానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఈ మాఘ పురాణము అనేటువంటి ఎన్నో అధ్యాయం అంటే అండి 18వ అధ్యాయం. ఈ 18వ రోజు నాడు చెప్పేటువంటి అధ్యాయము ఇంద్రుని శాప విముక్తి. ఇంద్రుని యొక్క శాపము ఏ విధంగా విముక్తి కలిగింది అంటే తొలగిపోయింది అనేటువంటి అంశాన్ని ఇందులో తెలుసుకుంటాం అన్నమాట అండి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను అంటే విష్ణువే చెప్తున్నాడు దేవతలతోటి. దేవతలారా, మాఘ మహిమను ఎంత చెప్పినను తీరదు. తీరదు అంటే ఇంకా చెప్పాలి అనేటువంటిదండి. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునివి చేసి వృషోత్సర్గమును చేసిన వాని పాపములన్నీ నశించును. అదనమాట అండి. మాఘ వ్రతము ఆచరించిన వారు నాకిష్టులు అంటే మాఘమాస వ్రతమును ఆచరించేటువంటి వాళ్ళు ఇష్టులు అంటే ఇష్టమైన వాళ్ళు. వారు దేవతల వలె వైకుంఠమును చేరుదురు. దేవతల్లాగా వాళ్ళు వైకుంఠానికి చేరుతారండి. గంగా నది తెల్లగా నుండును, యమునా నది నల్లగా నుండును, వీని అలలు చామరముల వలె కదలుచుండును. అచట విశాలమైన వట వృక్షమున్నది. వట వృక్షము అంటే మర్రి చెట్టు అనమాట అండి. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలనేడి చామరములను గంగాయమునులను మునికన్యకలు వీచుచుండగా అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. ఈ విధంగా రాజుగా ప్రకాశించటం అనేటువంటిది జరుగుతున్నది. అదనమాట అండి. ఇక మాఘం స్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మనకి ఏవైనా కష్టాలు కనుక ఉంటేటండి ఆ కష్టాలన్నీ పోయి సుఖ సంతోషాలను కలగజేయటం జరుగుతుందన్నమాట అండి. ఇక మాసములలో మాఘమాసము గొప్పది. మాసాలలో కల్లా మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అంటే సూర్యునికి వెలుగుకు సంబంధించింది. ఆ యొక్క వెలుగు అనేటువంటిది, ఆ కాంతి అనేటువంటిది ఇంకా దేనికి సాటి రాదు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. అశ్వత్థ వృక్షము అనేటువంటిది వృక్షాలలో కల్లా గొప్పదనమాట. దేవతలలో నేను అంటే విష్ణువు ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తములు అంటే వేదాల్లో అన్నీ కూడా శాస్త్రాల్లో కల్లా ఉత్తమం అనమాట. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. 4 వర్ణాల్లో ఉండేటువంటి బ్రాహ్మణుడు గొప్పవాడు అనమాట. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. రాజులు అనేటువంటి వారిలో శ్రీరాముడు అనేటువంటి వాడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. ఋతువులన్నింటిలోనూ వసంత ఋతువు చాలా గొప్పది. మంత్రములలో రామ తారకము ఉత్తమము. మంత్రాల్లో కల్లా రామ తారకం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమము అంటే నదులన్నింటిలో కల్లా గంగా అనేటువంటిది ఉత్తమము. మేరు పర్వతములలో గొప్పది. పర్వతాలన్నింటిలోనూ కల్లా మేరు పర్వతము గొప్పది. అన్ని దానములలో ధన దానము గొప్పది. అన్ని దానాల్లో ధనం అనేటువంటి దానం గొప్పది అండి. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. అంటే మాఘమాసం అనేటువంటి వ్రతం చేయటం అనేటువంటిది అన్ని వ్రతాల్లో కల్లా ఉత్తమమైనది. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. సర్వము ఫలము ఇచ్చేటువంటిది. కృష్ణవేణి, గంగ, కావేరి
ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమును చేసిన మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానం వలన వస్తుందన్నమాట. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘ వ్రత మహిమను వివరించెను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ మాఘమాసం యొక్క వ్రతాన్ని చెప్పాటండి. దేవతలు విష్ణు వాక్యమును శిరసావహించి ఇంద్రుణ్ణి వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుణ్ణి వెదకుచు పద్మగిరి పర్వతానికి చేరేది. ఇంద్రుని వెదకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండం ఒకటి కనిపించెను. విచిత్రమైనటువంటి తొండం అనేటువంటిది అంటే తొండం దేనికి ఉంటుందండి? ఏనుక్కుంటుంది కదా అది. ఆ తొండ కాదండోయ్ ఇక్కడ నేను చెప్తున్నది చూడండి. పెద్ద శరీరం కల విచిత్రమైన తొండ ఒకటి. తొండ అంటే మామూలుగా ఉండేటువంటిది, జంతువులో చిన్నదనమాట. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. ధ్వని అంటే శబ్దం అనమాట అండి. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. అంటే ఈ తొండ మామూలుది కాదు, ఒక రాక్షసుడు ఈ రూపాన్ని ధరించినటువంటి వాడు అని వాళ్ళు తలచారనమాట. వారు దానిని తీగలతో బంధించిరి. అంటే ఒక తీగలు అనేటువంటి దాంతో ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిరి. అంటే ఆ తొండ కదలలేదు అని అర్థం అనమాట అండి. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. ఆ తొండ అనేటువంటి దానిపైన పోసారటండి. అంటే విష్ణుమూర్తి చెప్పిన దానికి ఎంత ఫలితం వస్తుందో ఏమిటో అనేటువంటిది ఈ తొండ మీద పోయటం జరిగింది. పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. చూడండి, అలంకారంలో అంటే తెలుసు కదండి, మెడలోను చేతులకు అన్నింటికి వచ్చేటువంటి దానిగా స్త్రీగా మారింది. ఆ స్త్రీగా మారిన దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపోయారటండి. ఇక నీవెవరివని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికాను. నేను సుశీలయ్యను పేరు కలదానను, కాశ్మీరమున నివసించు బ్రాహ్మణ పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. అదని ఎక్కువగా దుఃఖించారంటే చాలా ఎక్కువగా బాధపడిపోయారనమాట. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము, అంటే జన్మలన్నింటిలో కల్లా మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా కష్టం. అనేక జీవరాశులు ఉన్నాయి కదండి, అదనమాట. ఆ విధంగా స్త్రీగా పుట్టుట మరియు కష్టముటండి. అంటే స్త్రీ జన్మము లభ్యం అవ్వటమే చాలా దుర్లభముటండి. అది బాల్యమునని వైధవ్యమునందుట మరింత కష్టము. బాల్యములో వైధవ్యము అంటే భర్త మరణించిన స్త్రీని వైధవ్యమును పొందుట అని చెప్తామన్నమాట అండి. మరి ఇట్లు బాల్యమునినే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచేను. ఈ విధంగా బ్రాహ్మణుడు తలచాటండి. పుత్రికనైనా నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిరి, అచటనే మరణించిరి. అలాగే తపం చేసుకుంటూ వనంలో మరణించటం అనేది జరిగింది. నేనును బంధువుల వద్ద నుంటిని, ఈ అమ్మాయి బంధువులు, వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోతే భిక్షాటనము చేసి జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారం నమ్ముకొనుచు జీవించుచుంటిని. అదనమాట అండి. బాగా మంచిగా ఉన్న ఆహారాన్ని అమ్ముకుని తిని ఉండేదిటండి. కొద్దిగా పాడైపోతుందన్న ఆహారాన్ని తినేదనమాట అండి.
భక్తి వ్రతము మున్నగు వాని ఎరుగను, ఇవేమీ తెలియదుటండి. ఉపవాసము అనేటువంటిది తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని, పరిహాసము అంటే వేలాకోలం చేయటంనా ఇలాగంటూ ఉంటారు కదండి. అది ధనమును దాచి సంపాదన పరురాలునై తిని, ధనం దాచుకుంటూ సంపాదన పరురాలు అయిందిటండి. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములు విడిచి దురాచారవంతురాలునై జీవితమును గడిపితిని. తరువాత మరణించి నరకమును చేరితిని, అతడు పెక్కు రీతులా శిక్షింపబడితిని. అదనమాట అండి. పుట్టడం ఎప్పుడుందో గిట్టడం కూడా అప్పుడే ఉంటుంది. కాబట్టి ఈమె కొంతకాలానికి మరణించటం జరిగింది. నరకం యొక్క అనేక బాధలను పడటం కూడా జరిగిందనమాట. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనంది తిని, అంటే ఆ జన్మలు వచ్చేటండి. పెక్కు బాధలను పడి తిని, కష్టాలు పడిందిటండి. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందట ఆహారమును ఆకలి కల వానికి పెట్టి తిని. అదిటండి 5 రోజులు ఉన్న ఆహారం అంటే పాడైపోతుంది కదండి. ఆ పాడైపోయిన ఆహారాన్ని ఆకలిగా ఉందన్న అతనికి పెట్టారు. అది మహాపాపం కదా, అదనమాట. ఆ చిన్న ఆహారం 5 దినముల క్రిందట ఆహారం ఆకలి కల వానికి పెట్టింది. ఆ చిన్న మంచి పని వలన, అంటే 5 రోజులు ఉండేటువంటి ఆహారాన్ని పెట్టినప్పటికీ కూడా అది చిన్న మంచిదే అయ్యిందిటండి. అంటే అది పాడైందో మంచిగా ఉందో ఏమిటో మనకి తెలియదు, కానీ అది ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికేను. అదనమాట. ఈ దయ వలన ఈ శాప విముక్తి అనేటువంటిది కలిగింది. మాఘ మాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతాతత్వము పొంది దేవ ప్రియమును పేరును పొందేను. ఈ విధంగా దేవతల వల్ల శాప విముక్తి కలిగిస్తుంది కదండి. అప్పుడు దేవప్రియ కింద పేరు పొంది. దేవతలలో ఒకరామెను వివాహం ఆడిరి, ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. మాఘమాస మహాత్మ్యమును దేవతలు గమనించి విస్మతులైరి, అంటే ఆశ్చర్యపోయారు. ఇంద్రుని వెతకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడిరి, లోనికి పారిపోయి. దేవతలను ఇంద్రుని చూచి లోనికి పారిపోయిన దేవతలు ఇంద్రుణ్ణి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. ఊరడించి ధైర్యం అనేటువంటిది చెప్పి, విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకొంటివి. అంటే నీవు శాపాన్ని పొందామని ఎవరి ద్వారా తెలుసుకున్నా అంటే విష్ణువుని వల్ల తెలుసుకోగలిగితివి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గాన్ని సూచించారు. ఆ ప్రకారము చేదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై మహావిష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు వెళ్ళెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. కృతస్న మత మహర్షి జహ్ను మునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా జాహ్న ముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలసి ఉన్నదని ఇంకనూ చెప్పుడని కోరెను. ఇంకా నాకు వినాలని ఉంది, ఇంకొక కథను కూడా చెప్పండి అని కోరుకున్నాను. గురుతస్న మధుడు ఇట్లు పలికెను. పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడు ఒకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చెయ్యలేదు. అంటే ధనాన్ని ఖర్చు పెట్టలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చెయ్యలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకమును చేరెను. మరణించడం తర్వాత నరకం అనేటువంటి లోకానికి అచ్చట కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాప కార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టు పై నుండి అటకు వచ్చిన వారిని పీడించుచుండెను. అక్కడికి వచ్చిన వారిని పీడించడం జరిగింది.
ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయన్నమాట. అతడు మాఘ స్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘ స్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చీకట్లు ఎలా తొలగిపోతాయో పాపాలు అనేటువంటిది కూడా అలాగే నశిస్తుంది. మాఘ స్నానము చేయని వాడు నరకమున పోవును, నరకానికి వెళ్ళిపోతాడు అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. అంటే చేస్తే ఏ విధంగా శుభాలు కలుగుతాయి, చేయకపోతే ఏ విధంగా అశుభాలు అనేటువంటిది కలుగుతాయి అనేటువంటి దానిని వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడినది. ఆ చెట్టు పైనుంచి క్రింద పడిపోవటం జరిగింది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. పూర్వం యొక్క చరిత్రను చెప్పటం జరిగింది. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమును మాఘస్నానమును వానిచే చేయించెను. ఆ ఉదకం జరగటమే కాదు, మాఘస్నానాన్ని కూడా చేయించాడు. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. పూర్వం యొక్క రూపము రావటం జరిగింది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరును. మాధవుడు అంటే శ్రీహరి అనమాట అండి. మాధవానుగ్రహం అంటే ఆయన యొక్క కృపతోటి వైకుంఠానికి వెళ్ళటం అనేటువంటిది జరిగిందనమాట అండి. అయితే 18వ రోజు యొక్క అధ్యాయము సంపూర్ణం అనమాట అండి. 18వ రోజు పురాణ కాలశపము పూర్తయినది. మరి ఇందులోని తప్పులను ఏదైనా పొరపాటును దొల్లుంటే అది ఒప్పులుగా భావించండి. ఈ యొక్క ఫలాన్ని, ఈ యొక్క ఫలితాన్ని ఆ పరమేశ్వరునికి అర్పించేద్దాము. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. ఈ యొక్క ఫలాన్ని లేదా ఫలితాన్ని పరమేశ్వరార్పణమస్తు. మాఘ పురాణము 18వ అధ్యాయం యొక్క ఫలము పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం. శ్రీ గురుదేవ దత్త. విన్నారు కదండి. మరి ఇక మరొక మాఘ పురాణం యొక్క 19వ అధ్యాయంలోకి వెళదాము. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని అది నొక్కండి. మరి కామెంట్స్ అనేటువంటిది పెట్టండి. ఎలా ఉంది ఏమిటనేటువంటిది కామెంట్స్ని కూడా పెట్టడం చెయ్యండి. మరిక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.